నీట్ పరీక్ష రద్దు, పీహెచ్డీ ప్రవేశానికి నెట్ స్కోరింగ్ విధానం రద్దు, ఇతర విద్యా రంగాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం శ్రీకాళహస్తిలో విద్యా సంస్థలు బంద్ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం శ్రీకాళహస్తిలో బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని పాఠశాలలు స్వచ్ఛందంగా వారి పాఠశాలలను మూసివేసి బంద్కు సంఘీభావం తెలియజేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని, నీట్ పరీక్షలు రద్దు చేసి రాష్ట్రాలే పరీక్షలు నిర్వహించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు అందించాలని, పరీక్షల్లో లోపాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్ పరీక్షను రద్దు చేయాలని, ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ను జయప్రదం చేయండి. ఈ రోజు బంద్కు కారణం ఏందనగా నీట్ ఎగ్జామ్ పేపర్ను రద్దు చేస్తూ మళ్ళీ నూతనంగా ప్రారంభించాలి. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ పేపర్ను ఎవరైతే పేపర్ను లీకేజ్ చేశారో వారిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా పాఠశాల విలీనాన్ని ఆపాలి. పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ను ఎత్తివేయాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా ముంబై నుండి హైదరాబాద్